నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, నివాళులర్పించిన ప్రముఖులు, గొప్ప ఆర్థికవేత్తని కోల్పోయామని వెల్లడి. జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి. వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం. మంత్రి బాల వీరాంజనేయులు వెల్లడి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కరణని కోల్పోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమని చెప్పారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి, మాజీ ప్రధాని భౌతిక కాయానికి నివాళులర్పించారు. డిపార్ట్మెంట్ లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యూఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ధ్వజమెత్తారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లుగా ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించడం సైకో చర్య అని దుయ్యబట్టారు. ఏపీఈఆర్సీ అనుమతించిన దానికన్నా 19,000 కోట్ల అదనంగా విద్యుత్ కొనుగోలుకి ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకి నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి
ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రక్తదానం చేద్దాం, ప్రాణాలని కాపాడదాం, రక్తదానం చేద్దాం, ఆపదలో ఉన్న ప్రాణాలని కాపాడదాం అని కర్లపాలెం యూపీఐ మేనేజర్ శ్రీమతి కె మానస తెలిపారు. శుక్రవారం స్థానిక యూపీఐలో రక్తదాన శిబిరం కరపత్రాలని ఆవిష్కరించడం జరిగింది. చూడమ్మా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అన్న నినాదంతో స్థానిక యూనియన్ బ్యాంక్ కర్లపాలెం వారి ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటమైంది. ఈ నెల 31వ తేదీన మరి ఈ కార్యక్రమం గురించి మేనేజర్ గారు యూపీఐ మేనేజర్ మాట్లాడతారు. నమస్కారం. ఈ నెల 31వ తేదీన కర్లపాలెం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి అందరూ దీనికి ఆహ్వానితులే. స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రజాసేవ చేయడంలో పాల్గొనమని కోరుచున్నాం. బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కానీ ఆ ద్వారా వారు కూడా తెలియజేసి ప్రజలకి భారం పడకుండా చూస్తారనేది ఆకాంక్ష. తప్పకుండా అధికారులందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తాం. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు ఆన్లైన్లోనే విద్యుత్ బకాయిలు తెలుసుకోవడం జరిగింది సార్. దానివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగంపై ప్రజల మీద భారం పడకుండా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ అవుతుంది. అలానే గత 7 నెలలుగా 6.5 నుంచి 7 నెలలుగా ఏ పరిపాలన ఏ విధంగా ఉందో పరిపాలన గురించి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. తప్పకుండా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చున్నారో ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆ హామీ నెరవేర్చేటట్టు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉండాలనేది మేము చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన వినతి పత్రం కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా వ్యవసాయ నాయకులకి, అధికారులకి, గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కూడా తెలియజేస్తామని చెప్పున్నారు. దయచేసి మీడియా సోదరుల ద్వారా కూడా ఒకసారి మీ అందరూ కూడా విద్యుత్ వినియోగం ఉన్నట్టు మీ ఇంట్లో కూడా ఉందని చెప్తున్నారు. మీరు అందరూ తలూపుతున్నారు కాబట్టి మీ పైన కూడా భారం పడకూడదు అనేది మాకు ఆ కోరిక. అందుకే మీ అందరి కోసం మేము వెళ్తా ఉన్నాము. దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయండి. తప్పకుండా పేద ప్రజలకి వారి మీద భారం పడకుండా చూడదు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఉంటాం. ప్రజల పట్ల ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే మేమందరం వాడికి ఎప్పుడు కూడా ప్రజల పట్ల మీ అందరూ కూడా తోడుగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా చెప్పున్నారు ఎలక్షన్ టైంలో. సరే అవన్నీ కూడా ప్రజలు కూడా విశ్వసించారు. అన్ని దగ్గర కూడా 164 సీట్లు వారికి కేటాయించడం జరిగింది. ఆ ప్రజల్లో నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పైన, బీజేపీ పైన ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ఆలోచించుకొని విద్యుత్ ఛార్జీలు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ నందు ప్రముఖ క్యాన్సర్ రేడియో ఆంకాలజిస్టు ఆళ్ల దీప్తి ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
చేస్తాను లేదు ఒకసారి కనుక్కుంటాను. పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మా పిల్లలు వాళ్ళకి వస్తాయి. క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ని ప్రతి నెల 4వ శుక్రవారం ఇక్కడ చీరాల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన కేసులు చూడడానికి వస్తున్నాను. ఎవరైనా సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూపించుకుంటాం. HCGMNR క్యాన్సర్ హాస్పిటల్లో సర్జరీలు, దాంతోపాటు కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేమూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత మెయిన్ రోడ్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. వీడియో తీసే వాళ్ళు తప్పితే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎక్కడ తగ్గించాలి. ఉద్యోగం చేద్దాం, కరెంటు బిల్లులకి మన రైతు ధాన్యం తక్కువ కొనుగోలు చేస్తున్నారు. మరి దాని మీద ఉద్యమం చేసాము. మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లులు తగ్గించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, నాయకులు అడిగారు. ఏంటంటే ఇది 6 నెలలు కూడా రాలేదు పాపం చంద్రబాబు నాయుడు గారు అది ఇచ్చారు. మరి అప్పుడేమో వాళ్ళు బాగా డబ్బులు తీసుకొని మొత్తం బ్యాంకుల్లో వేసుకున్నారు. మరి ఓట్ల దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పనికి రాలేదు. అదేమంటే కరెంటు బిల్లులు పెంచమనేసరికి కొంతమంది, నీకు అంటే కొంతమంది, సిలిండర్లు ఇస్తాము మీకు 3 సిలిండర్లు ఇస్తామంటే కొంతమంది, ఉచిత బస్సు అంటే కొంతమంది, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు. మళ్ళీ 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు మనం తగ్గించాలని ఉద్యోగం చేయాలా? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రారు ఇక్కడికి? తెలుగుదేశంలో కరెంటు బిల్లు ఒకటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడకుండా, మఠం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా పట్టణంలోకి ప్రతి ఒక్కరికి పేదవాడికి డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా పొలం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ చూడకూడదు, ప్రాంతం కూడా చూడకూడదు, ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు పెంచాలా, వాళ్ళ దగ్గర నేను చంద్రబాబా ఏమి మేధావయ్యాను. అసలు పొలం చూడకూడదు, మతం చూడకూడదు, కరెంటు బిల్లులు పెంచే దాంట్లోనా అని చెప్పేసి అనుకున్నా. మా ఊళ్ళో అడుగుతా ఉంటే చెప్పాం, అవును సార్ వాళ్ళని నమ్మడమనండి, వాళ్ళని కూడా మనం పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారయ్యా? ఆల్రెడీ చాలా మంది కాలింది. ఎంతమంది అంటే అంతమంది కనాలి మీరు, నేను చదివిస్తా. పిల్లలు కుర్రోళ్ళు తగ్గిపోయారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని సచివాలయం 1 లో శుక్రవారం రెవెన్యూ సదస్సుని నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవరకొండ రాము, ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు. కాన్సెప్ట్తో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు మన అమర్పులూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సుకు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నమస్కారములు. మీ భూమి మీ హక్కు అంటే మనకి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నవి, కానీ భూమి మీద లేదు, ఆన్లైన్లో పేరు లేదు. మనకి భూమి మీద ఉన్నాము, డాక్యుమెంట్స్ ఉన్నవి, ఆన్లైన్లో మన పేరు లేదు. ఇలాగ ఉన్నప్పుడు పూర్తి హక్కులు మనకు ఉండవు. కాబట్టి మనకి పూర్తి హక్కులు ఉండాలి అంటే మనకి డాక్యుమెంట్లు ఉండాలి, భూమి మీద మనం ఉండాలి, మరియు ఆన్లైన్లో మీ పేరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి హక్కులు ఉంటాయి. అప్పుడు మాత్రమే వ్యవసాయ శాఖ వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వచ్చే సహాయం మీకు అందుతుంది, లేకుంటే మీకు రావు. అలాగే మన యొక్క మీ భూమి పోర్టల్లోకి వెళ్ళి మన భూమి ఉందో లేదో చూసుకోవచ్చు. మన భూమి ఉంది కానీ పేరు తప్పుగా పడింది. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని ఆదినారాయణ కాలనీలోని సిపిఐ స్థూపం వద్ద ఎర్ర జెండాలను ఎగురవేసి స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కారంపూడి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి షేక్ సైదా పార్టీ జెండాను ఎగురవేసి తదనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాడవాడల ఎర్ర జెండాలతోటి తోరణాలతోటి రెపరెపలాడటం జరుగుతుంది. అలాగే మన కారంపూడిలో ఈరోజు మనం ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేసాం. మరి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 99వ సంవత్సరం అయిపోయి 100వ సంవత్సరంలో గడిపెట్టిన సందర్భంగా మరి భారత కమ్యూనిస్టు పార్టీ 1925వ సంవత్సరం డిసెంబర్ నెల 26వ తారీఖున ఆవిర్భవించి భారతదేశంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలతోటి పేద బడుగు బలహీన వర్గాలకి ఎనలేని కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే అని చెప్పేసి మర్చిపోవద్దు. మరి అప్పటి నుండి 1925వ సంవత్సరం నుండి కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోనై 1925 తర్వాత భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పట్లో నైజాములో వ్యక్తులు మోడీకి మరి దగ్గరైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మరి హోంమంత్రి ప్రకటన చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక పక్క నరేంద్ర మోడీ కానీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా నోరు మెదపకుండా ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? మరి రాజ్యాంగం పట్ల వీళ్ళకి కూడా లేదా, చిత్తశుద్ధి లేదా, ఉంటే ఎందుకు వీరు మాట్లాడరు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిర్ణయిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా సరే
చంద్రబాబు నాయుడు మరి నోరు తీసి దాని గురించి రాజ్యాంగం పట్ల అభిమానం ఉంటే రాజ్యాంగం మరి దాన్ని ఏ రకంగా మరి అమిత్ షా గారు ఏం చేశారని చెప్పేసి దాని మీద పోరాటంగా చర్చించి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. కాబట్టి పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద నుంచి విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదం ఇవ్వండి, జై జగన్ అనండి అంతే. ఉన్నారా? తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీరబాధుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకు ఎటు దిక్కు లేదు, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు గాని, ఆరోగ్యశ్రీలు గాని, లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే, చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడి కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి. మరి ఈ రోజు మీరు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలుకూరుపేట పట్టణంలో మాజీ మంత్రి విడతల రజని ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్లకార్డులు చేతపోని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విడతల రజని మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ ఏడీ గారికి డిఈ గారికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది. మరి ఇదేంటంటే మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, అవసరమైతే
అవసరమైతే ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు, ఎవరైతే వాడుకుంటున్నారో అంటే యూటిలిటీస్ ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలే విద్యుత్ ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 6 నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద 6,000 కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్సార్సీపీ పోరుబాటు కార్యక్రమాన్ని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నిర్వహించారు. వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నుంచి కారంపూడి రోడ్లో గల కరెంటు ఆఫీస్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఆఫీసు ప్రజలపై మోపిన 15,000 కోట్ల భారాన్ని వెంటనే ప్రజలపై మోపిన 15,000 కోట్ల భారాన్ని వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే ప్రజలపై మోసిన 15,000 కోట్ల భారాన్ని వెంటనే ప్రజలపై మోసిన 15,000 కోట్ల భారాన్ని వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే ప్రజలపై మోసిన 15,000 కోట్ల భారాన్ని వెంటనే ఎస్సీ ఎస్టీల 200 రూపాయల ఫ్రీ కరెంట్ వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫ్రీ కరెంట్ 200 యూనిట్లను వెంటనే. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ట్వీట్లు పన్నింది, ఎన్ని కుట్రలు చేస్తుంది, మరి ప్రజల్ని ఎంత మోసం చేసింది అనే దానికి ప్రజలే దీనికి సాక్షి. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేశారండి. ఇది మోసం కాదా? ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా? ఈరోజు ప్రజల్ని ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి కరెంటు బిల్లుని నిజంగా పెంచి ఈ అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు. ఇక పోతే కరెంటు ఎదురుదాడి చేస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కరెంటు పెంచామయ్యా, కరెంటు బిల్లు అని. ఆ మాట అనడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచుతుండు,
మీకు అలాంటి పరిస్థితి రానియకుండా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, నివాళులర్పించిన ప్రముఖులు, గొప్ప ఆర్థికవేత్తని కోల్పోయామని వెల్లడి. జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి. వైసీపీ పెంచిన ఛార్జీలని అమలు చేస్తున్నాం. మంత్రి బాల వీరాంజనేయులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.